చిత్తూరు జిల్లాలో నిర్బంధ వెట్టి చాకరీకి బలవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్బంధ వెట్టి చాకరీ కూలీ విధానం నిర్మూలనపై జేసీజీ విద్యార్థులతో కలిసి సంబంధిత అధికారులు మరియు రోప్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్బంధ వెట్టి చాకరీ విధానం పౌల్ట్రీ పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతుందని, దీని కారణంగా ఆర్థిక శ్రమ దోపిడీతో ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తించడానికి ఆర్డీఓలు, డివిజన్ స్థాయిలో తహసీల్దార్లు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 1976 నిర్బంధ కూలీ విధానం నివారణ చట్టంను పక్కాగా అమలు చేయాలని సూచించారు. కార్మిక శాఖ, డిఆర్డీఏ, డ్వామా, జడ్పీసీఈ తదితర అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన తరుణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నిర్బంధ కూలీలను గుర్తించాలని అన్నారు. నిర్బంధ కూలీలకు పునరావాసం కలిగించిన అనంతరం వారు గతంలో చేసిన పనులకు సంబంధించి బాండెడ్ లేబర్ రిలీఫ్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. బాండెడ్ లేబర్ సమస్యలు, వారిని గుర్తించే విధానాలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి రక్షణ సంబంధిత అంశాలపై విపులంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకరీ, మానవ అక్రమ రవాణా, ఒకే నేరం అంశాలకు సంబంధించి గోడ పత్రికలు, కరపత్రాలు జిల్లా కలెక్టర్ జేసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డిపిఓ సుధాకర్ రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ సుధారాణి, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, డిటిడబ్ల్యూఓ మూర్తి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖర్, ప్రోగ్రామ్ హెడ్ శామ్ జయబహదూరై, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.